హాయ్ హలో నేను లావణ్య అని మాట్లాడుతున్నాను. ఈ రోజు మనం చెప్పుకుంటున్న మూవీ పేరు అపరాధి. జస్ట్ 3 క్యారెట్స్ తోనే ఈ మూవీ అయిపోతుంది. ఈ మూవీ ఒక సైకో థ్రిల్లర్ గురించి ఉంది. అబ్బాయి పేరు రవి, అమ్మాయి కల్పన. వీళ్ళిద్దరు 3 months గా లవ్ చేసుకుంటున్నారు. అయితే రవి కల్పనకి ఏం చెప్తాడంటే, మనం వీకెండ్ సర్ప్రైజ్ ఉంది నీకు, కాకపోతే మనం వెళ్లే దగ్గరికి ఫోన్స్ తీసుకురావద్దు, మనం మాత్రమే మనతో మాత్రమే గడుపుదామని చెప్తాడు. ఆమె కూడా అలాగే ఫోన్ ఇంట్లో పెట్టేసి రవి కార్ ఎక్కేసి వీకెండ్ ప్లాన్ కి బయలుదేరుతుంది. అలా నైట్ అయిపోతుంది. కొంత దూరం వెళ్ళాక ఒక పాడుపడ్డ బిల్డింగ్ ముందు కార్ సడన్ గా బ్రేక్ డౌన్ అవుతుంది. రవి ఏం చేస్తాడంటే కార్ ని చెక్ చేస్తా అని చెప్పి చెక్ చేస్తాడు, కానీ ఆ కారు స్టార్ట్ అవ్వదు. సరే మనం ఎవరిదన్నా హెల్ప్ తీసుకుందాం అని చెప్పి కల్పన అంటుంది. సరే ఓకే, దగ్గరలో ఈ బిల్డింగ్ ఉంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పి ఇద్దరు కలిసి ఆ బిల్డింగ్ లోకి వెళ్తారు. ఆ బిల్డింగ్ డోర్స్ అన్ని క్లోజ్ ఉంటాయి. అప్పుడు చుట్టూ చెక్ చేస్తాడు రవి, కానీ అక్కడ ఏమి ఉండదు. సరే అని చెప్పి కీ హోల్ లో నుంచి లోపలికి చూస్తాడు ఎవరన్నా ఉన్నారని. అప్పుడు డోర్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ మన సైకో గాడు ఉంటాడు, కానీ వాడు సైకో అని ఎవరికి తెలియదు. వాడు డోర్ ఓపెన్ చేస్తాడు. ఈ కల్పన ఏం చేస్తుందంటే, కొంచెం ప్లీజ్ మాకు హెల్ప్ చేయరా, వాన పడుతుంది, మీ దగ్గర ఏమైనా ఫోన్ ఉందా, మెకానిక్ కి ఫోన్ చేస్తావా అని అడుగుతుంది. కానీ అతను సరే రండి, కానీ ఫోన్ పని చేయట్లేదు, డెడ్ అయిపోయింది, ల్యాండ్ లైన్ మాత్రమే ఉంది నా దగ్గర, మొబైల్ ఫోన్ లేదని చెప్తాడు. సరే మాకు కొంచెం షెల్టర్ ఇవ్వండి అని అడుగుతుంది. ఓకే రండి అంటాడు. లోపలికి వెళ్తారు. వెళ్ళాక అప్పుడు కల్పన డ్రెస్ తడిచిపోయి ఉండటం వల్ల తను డ్రెస్ చేంజ్ చేసుకుంటారా, పైన మా మమ్మీ రూమ్ ఉందని చెప్పి సైకో గాడు చెప్తాడు. సరే అని చెప్పి చేంజ్ చేసుకుంటా అంటది. పైకి రూమ్ లోకి వెళ్ళి తనకి కరెక్ట్ సెట్ అయ్యే డ్రెస్ ఒకటి తీసుకొని వేసుకుంటుంది. వేసుకొని కిందకు వస్తుంది. కిందకు వచ్చాక ఈ సైకో గాడు ఏం చేస్తాడంటే, మీరెవరు, తన క్వశ్చన్ అడుగుతుంది. మీరు ఒక్కరే ఉన్నారా, ఎవరు లేరా అంటే, మీరు మా ఇంటికి గెస్ట్ గా వచ్చి నాకెందుకు క్వశ్చన్లు అడుగుతున్నారు, బరే చేంజ్, నేను మిమ్మల్ని క్వశ్చన్లు అడగనా అని చెప్పి ఈ సైకో గాడు అడుగుతాడు. సరే అడగండి అంటే, మీరెవరని చెప్పి రవికి అడుగుతారు. రవి నేను ఒక రైటర్ అని చెప్తాడు. అవునా, నేను బాగా బుక్స్ చదువుతానే, మీరు ఏ రైటర్, ఏం బుక్స్ రాశాడు అని చెప్పి ఈ సైకో గాడు రవిని అడుగుతాడు. రవి చెప్తాడు, నేను చీకటి అనే బుక్ రాశాను, ఓన్లీ 1 book రాశాను, రీసెంట్ గా రాశాను, పెద్దగా నేను ఎవరికి తెలియకపోవచ్చు అని అంటాడు. 1 minute అని చెప్పేసి వెళ్ళి వీడు సెల్ఫ్ లో వెతికి ఈ సైకో గాడు ఆ బుక్ తీసుకొస్తాడు. తీసుకొచ్చి చూపిస్తాడు. ఇదేనా నువ్వు రాసిన బుక్ అని అడుగుతాడు. యా ఎగ్జాక్ట్లీ, నీకు ఎలా తెలుసు, నీకు తెలుసా, నువ్వు చదివావా అని చెప్పి రవి అడుగుతాడు. ఆ చదివాను, కానీ చాలా చెత్తగా ఉంది, నేను అనుకున్నంత ఏం లేదు అంటాడు. అదేంటి అట్లా అనేసారు అని అంటాడు. సర్లే ఫస్ట్ వైన్ తీసుకుందామా, వైనా విస్కీయా ఏం కావాలని చెప్పి రవికి అడుగుతాడు. ఆఫర్ చేస్తాడు ఈ సైకో గాడు. సరే నాకు విస్కీ కావాలంటాడు. రవికి విస్కీ ఇచ్చి ఆమెకి వైన్ ఇస్తాడు. ఎందుకంటే నాకు ఎందుకు నచ్చలేదంటే, సైకో యొక్క క్యారెక్టర్ ను నువ్వు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అందుకే నాకు నచ్చలేదు, సైకో యొక్క మోటివ్ ఏంది అని అంటాడు. అంటే మెయిన్ ఆ బుక్ లో ఒక సైకో ఒక అమ్మాయిల్ని చంపిన విధానం గురించి రాసి ఉంటది అనమాట ఆ స్టోరీలో. అలా ఎందుకు చంపాడు సైకో, ఆ సైకోకి ఇంకేమన్నా ఉండొచ్చు కదా రీజన్, ఎందుకు చంపాడు తెలియకుండా నువ్వెలా జడ్జి చేసి బుక్ రాస్తావు అని చెప్పి రవిని అడుగుతాడు ఈ సైకో. అయితే అందరూ అనుకున్నారు, న్యూస్ పేపర్ లో చూసాను, నేను పోస్ట్ మార్టం రిపోర్ట్లు చదివాను, అమ్మాయిల మీద కచ్చతోనే వాడు అలా చంపుతున్నాడని నేను ఫీల్ అవుతున్నాను అని చెప్పి రవి చెప్తాడు. అవునా అంటాడు. సరే అంతలోకి కరెంట్ పోతుంది. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటా ఉంటాయి. అయితే మెయిన్ స్విచ్ ఎక్కడుంది, కరెంట్ పోయింది, చెక్ చేద్దాం, ఫీజు ఏమన్నా పోయిందా అని రవి అంటాడు. ఏమో నాకు ఎక్కడుంటుందో తెలియదని సైకో అంటాడు. అదేంటి, ఇది మీ ఇల్లే కదా, మీకెందుకు తెలియదు అని చెప్పి రవి అడుగుతాడు. అంటే పని వాళ్ళు అన్ని చేస్తారు, నేనేం చేసుకోను, అందుకే నాకు తెలియలేదు అని చెప్పి సైకో చెప్తాడు. సరే చెక్ చేద్దాం నడవంటే ఒక టార్చ్ తీసుకొని అండర్ గ్రౌండ్ లో మెయిన్ బోర్డు ఉంటే అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు అండర్ గ్రౌండ్ కల్పన ఇక్కడే ఉండిపోతుంది హాల్లో. వాళ్ళు అండర్ గ్రౌండ్ కి వెళ్ళి మెయిన్ కాడికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు స్టెప్స్ ఉంటాయి, అక్కడ జారి పడతారు అనమాట. ఈ రవి అను ఆ సైకో జారి పడ్డాక లేచి మెయిన్ స్విచ్ చెక్ చేస్తాడు. హాల్లో ఉన్న కల్పనకి గన్ సౌండ్ వినిపిస్తుంది. కల్పన రవి రవి అనుకుంటా వెతుక్కుంటా అండర్ గ్రౌండ్ లోకి పోతుంది. అని చూడగానే రవి ఈ సైకో గారిని కొట్టేసి ఉంటాడు. సైకో సృహ తప్పుంటాడు. వాడిని గుంజుకొని తీసుకొని లాక్కొని వస్తూ ఉంటాడు. ఏమైంది అని కల్పన అడుగుతుంది. రవి ఏం చెప్పాడు, ఉండు అంటే అలా లాక్కొచ్చి హాల్లో పడేస్తాడు. హాల్లో పడేసి అన్ని సెల్ఫ్లు వెతుకుతా ఉంటాడు. రవి వెతికి ఒక చాక్ తీస్తాడు. ఒక చాక్ తీసి స్టోర్ రూమ్ లోకి వెళ్ళి ఒక థ్రెడ్ తీసుకొచ్చి వీడి 2 చేతులు కలిపి కట్టేస్తాడు. కట్టేశాక ఏమైంది అని కల్పన అడుగుతుంది. ఏం కాలేదు, ఒక విషయం, ఉండు అని చెప్పి వాడిని టైట్ గా కట్టేశాక అప్పుడు చెప్తాడు, కింద బేస్మెంట్ లో ఏముందంటే ఒక శవం ఉంది, ఒక అమ్మాయిని గుండు చేసి కట్టేసి ఉంది, చాలా బ్లడ్ పోతుంది, ఒక శవం ఉంది, వీడే చంపేశాడు, అందుకే నేను వీడిని కొట్టి తీసుకొచ్చానని చెప్పి రవి చెప్తాడు. రవి చెప్పాక అవునా వీడేనా ఆ బుక్ లో చెప్తున్న సైకో, వీడే ఆ బుక్ లో సేమ్ ఇలాగే చంపుతారు అమ్మాయిల్ని, వీడే ఆ సైకో అని చెప్పి రవి చెప్తాడు. కల్పన చాలా షాక్ అయింది. అదేంటి అలాగా అని చెప్పి అంటది. అవును వీడే సైకో అంటే అందులోకి వీడికి సృహ వస్తుంది. సైకో గాడికి వచ్చి, అక్క లేదక్క, నేను సైకోని కాదక్క, ఇతనే సైకో అక్క, అసలు ఈ ఇల్లు కూడా నాది కాదక్క, కావాలంటే అడగక్క, ఇల్లు ఇయ్యిందే అక్క అని చెప్తాడు.
చెప్తాడు. అదేంటి అంటే అవును రవిదే ఇల్లు అయి ఉంటది. రవి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి కల్పనకు చెప్పాడు. ఈ ఇల్లుకే అని తీసుకొచ్చి సర్ప్రైజ్ చేద్దాం, ఇది నా ఇల్లు అని చెప్దామని వీడు ప్లాన్ వేసుకుంటాడు. కానీ ఇక్కడ ఈ సైకోకి తెలుసు ఈ ఇల్లు రవిదే అని. అందుకని చెప్పేసి ఇప్పుడు సైకో ఏం చేస్తాడు, డీసెంట్ గా బిహేవ్ చేస్తూ వాడు మంచోడైనట్టు, అక్క అక్క నేను ఒక దొంగనక్క, నేను సైకోని కాదక్క, ఈసారే సైకో అక్క, కావాలని ఇలా చెప్తున్నాడు అక్క, ప్లీజ్ అక్క నన్ను కాపాడక్క, సార్ నన్ను ఏం చేయదు సార్, నన్ను వదిలిపెట్టండి సార్, నేను ఎవరికి మీ గురించి చెప్పను సార్, నేను ఇక్కడ నుంచి పారిపోతాను సార్ అని చెప్పి బతిలాడతాడు. కల్పన కన్ఫ్యూజ్ అయిపోయింది, ఎవరి మాట నమ్మాలో అర్థం కాదు. ఆ టైంలో రవి చెప్తాడు, లేదు లేదు కల్పన వీడే సైకో, అయితే మనం పోలీసులకు ఫోన్ చేద్దాం అంటది కల్పన. అదేంటి ఫోన్ డెడ్ అయింది అంటే, లేదు అక్క నేనే వైర్లు వీకాను, ఫోన్ యాక్టివ్ గానే ఉంది, కావాలంటే కనెక్షన్ పెట్టేసి పోలీసులకు పిలవక్క అప్పుడు తెలుస్తుంది అని చెప్పి సైకో అంటాడు. కానీ రవి ప్లీజ్ ప్లీజ్ సార్ పోలీసులు మాత్రం పిలవద్దంటాడు. అదేంటి నువ్వు సైకో కానప్పుడు నీకేం భయం అని చెప్పి కల్పన అడిగింది. కాదు ఇది నా ఇల్లు, కింద గ్రౌండ్ లో శ్రమం ఉంది, సైకో అనుకుంటారు కదా, ప్లీజ్ కల్పన అర్థం చేసుకో, నీకు నా గురించి తెలుసు కదా, అట్లా ఇప్పుడు ఫోన్ చేయొద్దు, ఏం చేద్దాం ఆలోచిద్దాం అని చెప్తాడు. కానీ సైకో గాడు కన్ఫ్యూజ్ చేస్తా ఉంటాడు, పెద్ద పెద్దగా అరుస్తుంటాడు, లేదక్క వాడే సైకో, నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తాడు అక్క, ప్లీజ్ అక్క నన్ను వదిలిపెట్టక్క, నాకు కట్లిప్పక్క అని చెప్పి చెప్తాడు. కల్పనకి ఏం చేయాలో అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతుంది. కన్ఫ్యూజ్ అయిపోయి ఏడుస్తా కూర్చుంటది, వెళ్ళిపోతుంది రూమ్ లోకి. అప్పుడు పైకి వెళ్ళి రవి చెప్తాడు, లేదు కల్పన నేను చాలా డీసెంట్, నీకు తెలియదు నా గురించి, ఇక నుంచి నువ్వే మాట్లాడు, కావాలంటే వాడు మాత్రం నమ్మకు, వాడు సైకో అని చెప్పి కిందకి తీసుకొస్తాడు. అప్పుడు కల్పన వీడిని అడుగుతుంది, సరే రవిది ఇల్లు, రవి సైకో అనుకుందా, మరి నువ్వు ఈ ఇంట్లో ఏం చేస్తున్నావు అని చెప్పి ఈ సైకో గాడికి అడుగుతుంది. అప్పుడు సైకో గాడు చెప్తాడు, నేను దొంగని, అందుకని దొంగతనం చేయడానికి వచ్చాను, అంతే, మీరు వచ్చాక ఇంకా నాకు ఏం చేయాలో తెలియక సైలెంట్ గా నుంచుండిపోయాను, రవియే సైకో, అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చాడు, నేను చంపడానికి తీసుకొచ్చాడు అని చెప్పి వీడి సైకో గాడే చెప్తాడు. ఇప్పుడు రవి కళ్ళు చూస్తుంది, జేబులో ఒక రింగ్ ఉంటుంది అనమాట రవికి, ఇది ఇచ్చి నీకు ప్రపోజ్ చేద్దామని తీసుకొచ్చాను, నేను సర్ప్రైజ్ చేద్దాం నా ఇల్లు అని చెప్పి చూపిద్దామని తీసుకొచ్చాను, అంతేగాని నేను సైకోని కాదని చెప్తాడు. ఇలా కన్ఫ్యూజ్ చేస్తుంటే వాడికి పిచ్చెక్కిపోయింది రవికి, నన్నే అంటున్నారని చెప్పి అసలు ముందు ఒక గొయ్యి దోమి వీడిని పూడ్చిపెట్టేయాలని చెప్పి బయటకు లాక్కొచ్చి ఒక గొయ్యి దోముతా ఉంటాడు. అట్లా రవి గొయ్యి దోముతా ఉండేటప్పటికి కల్పన ఏం చేస్తుంది, కన్ఫ్యూజ్ అయిపోతుంది, అసలు రవి సైకోనా ఈ సైకో గాడు సైకోనా ఆమెకు అర్థం కాదు, ఎవరున్నా డేంజర్ అని చెప్పి ఏడ్చుకుంటా రూమ్ లోకి వెళ్ళిపోతుంది. రూమ్ లోకి వెళ్ళిపోతే అక్కడ గన్ ఉండిపోయింది రవిది, ఆ గన్ తీసుకొస్తుంది, హాల్లోకి వచ్చి కూర్చొని ఏడుస్తా ఉంటది. ఇంకా రవి అంతా సడన్ గా చూస్తే కల్పన కనిపించదు. అదేంటి కల్పన లేదని చెప్పి వాడు ఏం చేస్తాడు, ఈ సైకో గాడిని అక్కడే వదిలేసి ఇంట్లోకి వెళ్తాడు. ఇంట్లోకి వెళ్ళి కల్పన చూస్తే హాల్లో కూర్చొని ఏడుస్తుంటది. కల్పన దగ్గరికి వెళ్ళి, లేదు కల్పన నేను సైకోన్ కాదు, నన్ను నమ్ము ప్లీజ్ నమ్ము, నేను సైకోన్ కాదు కల్పన అంటే, ప్లీజ్ రవి నన్ను వెళ్ళని నాకు భయం అవుతుంది, అట్లా పెనుగులాడుకుంటా ఉంటారు. అనుకోకుండా షూట్ చేసేసింది కల్పన. షూట్ చేయగానే రవి కడుపులోకి బుల్లెట్ వెళ్ళిపోతుంది, బ్లడ్ గారిపోతుంది, కింద పడిపోతాడు. రవి కింద పడిపోతా కూడా ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో కల్పన అని చెప్తుంటాడు. అప్పుడు కూడా దానికి బల్బే షాక్ లో అలా చూస్తా ఉంటది. అప్పుడు బ్యాక్ సైడ్ ఇంకా సైకో గాడు వచ్చి కల్పన చేతిలో ఉన్న గల్లుని పట్టుకుంటాడు. పట్టుకున్నప్పుడు అర్థమైంది కల్పనకి వీడే రవి సైకో కాదు అని చెప్పి. అప్పుడు పేపర్ లో న్యూస్ వస్తుంది, ఏమని, ఒక విల్లాలో ఇట్లా ఇంటి ఓనరు ఒక 3 శవాలు దొరికాయి, బయట ఇంకో 2 శవాలు దొరికాయి, ఇక్కడ ఎవరో కిల్లర్ ఉన్నాడు, అతను ఎవరో ఎవరికి తెలియటం లేదు, గవర్నమెంట్ కూడా తెలియటం లేదు, ఆ చనిపోయిన వారు రవి, కల్పన, ఇంకొక అమ్మాయి స్పందన, ఇంట్లో పనిచేసే 2 సర్వెంట్లు అని చెప్పి న్యూస్ పేపర్ లో వస్తుంటది. అంటే కిల్లర్ వాడే అనమాట ఆ సైకో గాడు. అక్కడ నుంచి తప్పించుకుంటాడు. మూవీ అయిపోతుంది.